మహాశివరాత్రి పర్వదినాన నా అభ్యర్థన మేరకు శ్రీమతి శారదా భాగవతారిణి గారు తిరుపతి నుంచి తిరుపతి దేవస్థానం వారు నిర్వహించే ఎన్నో కార్యక్రమాలను నిర్వర్తించారు. వారు మన గుడికి వచ్చి శివుడి లీలల్లో ఏదైనా భక్త మార్కండేయ లాంటివి ఘట్టాలు మనకు అందరికీ వీణుల విధంగా వినిపిస్తారని మనం అందరూ శివుడి పైన భక్తితో విని తరించాలని కోరుతున్నాను. అలాగే వాద్య బృందం శివారెడ్డి గారు, సుదర్శన్ గారు, కెంపురెడ్డి గారు వారందరికీ కూడా స్వాగతం పలుకుతున్నాను. జయస్తు. ఎంతో గొప్ప సంకల్పంతో ఈ ఆలయ నిర్మాణం జరిపించారు మన ధర్మకర్త గారు. నిజంగానే ఒక గొప్ప ఆలోచన కలిగినటువంటి వ్యక్తి కాబట్టి ఇంత అద్భుతమైనటువంటి ఆలయాన్ని నిర్మాణం చేసి ఈవేళ మనమందరం కూడా మహాశివరాత్రి వైభవం జరుపుకుంటున్నామంటే ఆ వివరాలన్నీ కూడా కథలోకి వెళుతూ ముందుకు వెళుతూ మనం కథా విశేషాలు అన్ని విషయాలు కూడా వివరించుకుంటూ ముందుకు వెళదాం. భక్తులారా, ఈ యొక్క సమయంలో మా చిన్నారి చేత మన గ్రామ ప్రజలందరి తరఫున, మన ధర్మకర్త గారి తరఫున, ఆలయానికి సంబంధించినటువంటి కమిటీ వాళ్ళ తరఫున దాసు గారికి ముందు పూలమాలతో సత్కరిస్తున్నారు. చాలా పెద్ద మనిషి వచ్చింది నాకు మాల వేయడానికి.
ఈ పవిత్రమైనటువంటి దేవాలయ ప్రాంగణంలో అద్భుతమైనటువంటి మహత్తరమైనటువంటి కథావిశేషాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి శుభతరుణం కనుక ఈ యొక్క సమయంలో ఇంకా మన గ్రామంలో వాళ్ళందరూ కూడా ఇక్కడికి వస్తే ఇంకా చాలా బాగుంటుందన్నమాట. అందరూ వచ్చేసి ఈ మహాశివరాత్రి వేడుకలు వైభవంగా జరుపుకునే అదృష్టం అవకాశం ఆ పరమేశ్వరుడు మనకు అందరికీ ఇచ్చాడు కనుక ఈ యొక్క మహత్తరమైనటువంటి కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని మన పిల్లలు గ్రామ ప్రజలందరికీ కూడా మరీ మనం చేసుకుంటున్నాం. పవిత్ర స్వరూపులారా, పరమేశ్వర భక్తులారా, జయ సత్యమారమణ గోవింద గోవింద, అమరీశ్వర గోవింద గోవింద, హర హర మహాదేవ శంభో శంకర, ఓం నమః శివాయ. పవిత్రమైనటువంటి ఏమా గోవింద అంటే అట్లా పోనీ ఓం నమః శివాయ అనైనా అంటే కదమ్మా ఈరోజు మనకు ముక్తి కలిగేది. మా ఆడవాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇక్కడ వెంతర్లో ఉంటే మేము నిద్రపోతే కనపడదు అనే ఆ మూలలో కూర్చుంటే ఒకరి మీద ఒకరు పడేలా మేము నిద్రపోతాం అని పాపం ఇక్కడికి రండి అంటే కూడా రాకుండా ఆ మూలలోనే పోయి దాక్కుంటూ ఉంటారు ఉండే కొద్ది మంది కూడా. ఈరోజు మహాశివరాత్రి కదమ్మా కనుక హరినామస్మరణ. ఎందుకంటే ఈ పవిత్రమైనటువంటి కార్యక్రమంలో మన ఆలయం యొక్క ధర్మకర్త గారు కోడూరు రామమూర్తి సార్ గారు, అలాగే రాధమ్మ గారు వారి ఆధ్వర్యంలో ఒక మహత్తరమైనటువంటి ఈ అద్భుతమైనటువంటి ఆలయ నిర్మాణం, అందులో అందరూ తరించాలి శివనామ స్మరణతో అన్న ఒక అభిప్రాయంతో ఈ మహత్తరమైన కార్యక్రమం కనుక దయచేసి అందరూ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా వస్తే ఇంకా చాలా బాగుంటుంది. ఉన్నోళ్ళు అలా మొబైల్లో కూర్చొని బాగలేదు, అందరూ ముందుకు వచ్చి కూర్చుంటే నేనేం చెప్తున్నారో మీరేం వింటున్నారో ఒక క్లారిటీ అనేది ఉంటుంది అన్నమాట. కాబట్టి ఎవరు వచ్చారు ఎవరు లేదనేది ప్రజెంటేషన్ వేసుకోవాలి కదా. ఇట్లా రండి అమ్మా, పర్వాలేదు, ముందుకు రండి. మంచోళ్ళ గారు మీరు కూడా రండి, ఎందుకంటే మాకు ఫోన్ చేసి మమ్మల్ని కాంటాక్ట్ చేసింది కూడా మంచోళ్ళ గారే. కాబట్టి దయచేసి అందరూ ముందుగా కూర్చొని ఉంటే మీరు ఆస్వాదించే విధానం వింటూ ఉంటే నాకు కూడా చాలా ఉత్సాహంగా ఉంటుంది. కాబట్టి అంతే నా యొక్క విన్నపం. అందరూ కూడా ముందుకు వస్తే బాగుంటుంది. ఆలయ యొక్క ధర్మకర్త గారు గౌరవనీయులు పూజనీయులు, మాకు తండ్రి లాంటి వ్యక్తి, సుసంపన్నమైనటువంటి వ్యక్తి, ఒక గొప్ప హృదయం కలిగినటువంటి వ్యక్తి. ఎందుకంటే తను ఎదిగిన తర్వాత తన సొంత ఊరు తను పుట్టి పెరిగినటువంటి ఈ స్థలాన్ని మరవలేదు. ప్రస్తుతం ఆయన ఎక్కడున్నాడో మీ అందరికీ తెలుసు, నాకంటే ముందే మీకు తెలుసు. నేనేది ఇప్పుడే వచ్చా. ఆస్ట్రేలియాలో ఉన్నా కూడా ఈ సొంత ఊరిని మరవకుండా ఇక్కడ జరిగే ప్రతి కార్యక్రమంలో కూడా ముందుండి ఈ ఆలయ అభివృద్ధి అద్భుతంగా నిర్వర్తించాలి, ఒక గొప్ప విషయం. కాబట్టి మహానుభావులు రామమూర్తి సార్ గారికి ప్రత్యేకంగా మా క్లాబ్ తరఫున కోడూరు రామచంద్ర వారికి హరిదాసు గారికి చాలా సంతోషం. కనుక ఇక కథా విశేషంలోకి వెళుతూ ఆ పరమేశ్వరుడి యొక్క నామస్మరణతో మనం చక్కగా భగవంతుడి యొక్క నామస్మరణ చేసుకున్నాం. పవిత్ర స్వరూపులారా, అమ్మ ఒక్కసారి గోవింద నామస్మరణ లేకపోతే ఆ పరమేశ్వరుడి యొక్క నామస్మరణ చేయాలని నేను మరీ కోరుకుంటున్నాను తల్లి, సరేనా? ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. గంగా చండాధరా గౌరీ మరోధరా భక్తులారా, ఈవేళ మనం సంవత్సరంలో ఒక్కరోజు వచ్చే మహాశివరాత్రి ఈ పర్వదినం, అద్భుతమైనటువంటి రోజు యొక్క శివరాత్రి. అందులో ఈ రోజు చాలా మంది ఒక్క పొత్తులు ఉంటారు.
పొత్తులంటే ఆ అమ్మ అందరికల్లా చూస్తూ ఉంది. ఎవరున్నారు పైన ఒక్క పొత్తులు ఈ పక్క ఆ పక్క చూస్తా ఉంది. ఎందుకంటే 3 పొట్ల తినేసి వచ్చినాం. మేమే ఒక్క పొత్తులు ఉండేది. కొన్ని ప్రాంతాల ఈ పద్ధతి ఉంది తల్లి. సద్భక్తులను ఇక్కడికి విచ్చేసిన మీరందరూ కూడా ఎలాంటి వారు అనగా వేదాంగ తర్క వ్యాకరణ పురాణ ఇతిహాసం మూలం దారితేరిన మహానుభావులు అనుగ్రహ దివాకరుణికలను నా సాక్ష్యములు విషయంగా నెలకి అమిత చమత్కారులు సకల కళా కోవిదులు కళా పోషకులు భగవద్భక్తులు పదవతామ తల్లులు పూజ్యనీయులైన పెద్దలు ఇక్కడ విచ్చేసిన మీ అందరికీ మా కళాబృందం తరఫున పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. పవిత్ర స్వరూపులారా, పరమేశ్వర భక్తులారా, భక్తులారా, 84 లక్షల జీవజాలలో ఈ మానవ జన్మ, ఈ మనిషి జన్మ చాలా చాలా శ్రేష్టమైన జన్మ. ఈ యొక్క మానవ జన్మ ఎంత గొప్పది. ఈ యొక్క మానవ జన్మ పెద్దవాళ్ళు అంటారండి, ఏమని అంటారు తెలుసా? వృక్షాలు అంటే చెట్లు రకాలన్నమాట. వృక్ష జాతి 10 లక్షలు, పక్షి జాతి 10 లక్షలు. ఆ యొక్క ఈశ్వరుడు. అలాంటి ఈశ్వరుడికి చాలా ఇష్టమైనటువంటి రోజు ఈ మహాశివరాత్రి. ఈ మాఘ మాసంలో వచ్చే అతి పవిత్రమైనటువంటి రోజు ఈ యొక్క మహాశివరాత్రి. ఎంతో భక్తిగా ఎవరైతే శివనామస్మరణ చేసి ఆ పరమేశ్వరుడి యొక్క ధ్యానము చేసి చక్కగా భగవంతుడి యొక్క ఆరాధన చేస్తూ ఉపవాసములు ఉంటూ అలాగే దైవ చింతనతో దాన ధర్మములతో వ్యవహరిస్తారో అట్టి వాళ్ళ జన్మలో ఉంటే క్రమాన్ని కూడా పటాపంచలు
కాబట్టి భక్తులారి ఈ పవిత్రమైనటువంటి రోజు అందరూ కూడా ఇక్కడికి రావాలా, ఈ పవిత్రమైనటువంటి కార్యక్రమంలో పాల్పంచుకోవాలని చెప్పి మేము మరి కోరుకుంటూ, ముందుగా నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రుల పాదపద్మాలకు, నాకు విద్యను నేర్పించిన మా గురుదేవుల యొక్క పాదపద్మాలకు వందనాలు చేసుకుంటూ, అలాగే మాకు వాయిద్య సహకారం అందిస్తున్నటువంటి వారు మా బాబాయ్ గారు చాలా చక్కగా అద్భుతంగా వైద్య సహకారం అందిస్తున్నారు. శివారెడ్డి గారు చింతామణి వాస్తవ్యం చాలా చక్కగా మాకు వైద్య సహకారం అందిస్తున్నారు. వారి వరకు చప్పట్లు, ఏమిటో చప్పట్లన్నీ కూడా కమ్మటి నిప్పట్లలాగా ఉండాలా, ఆ కమ్మతనం కనపడలే. అదేమిటో ఇష్టం ఉండి ఇష్టం లేకుండా అట్లా కొడుతూ ఉంటారయ్యా. అలాగే ఇటు ప్రక్క తబలా వైద్య సహకారం అందిస్తున్నారు. వారు కూడా చింతామణి వాస్తవం, కోలార్ వాస్తవం. మా సోదరులు కెంపిరెడ్డి గారు కోలార్ వాస్తవం, వారు కూడా మాకు తబలా వైద్య సహకారం అందిస్తున్నారు. పర్లేదన్న కమిషన్ గారి కోసం బాగా పడ్డాయి చప్పట్లు. అలాగే ఇటు ప్రక్క హార్మోని సహకారం అందిస్తున్నటువంటి వారు, సార్ మీ పేరు సార్? సుదర్శన్ గారు. ఈయన పేరు ఏమీ లేదమ్మా, ఎందుకు ఆయన డల్గా ఉన్నాడంటే ఆయన పెళ్లి కాలేదని చెప్పి చింతలో ఉన్నాడు ఆయన. ఎందుకంటే పెళ్లి కాలేదని ఏడ్చే ముందు పెళ్ళి ఒక 40 ఏళ్ళు దాటిన వాళ్ళు ఇట్లా టోలర్కి వచ్చే అనుభవం అడిగితే అప్పుడు పెళ్లి చేసుకోవాలా వద్దా అనేది వాళ్ళు నిర్ణయిస్తారు. దాని బట్టి నువ్వు తీసుకోవచ్చు, లేదు కూడా బట్టి డీటెయిల్స్ చెప్పేస్తాడు. ఏంటి మ్యాటర్ అనేసి రామ్మూర్తి సార్ గారు, వారు కూడా మంచి ఉత్సాహం కలిగినటువంటి వ్యక్తి, ఆయన కావాలంటే. కాబట్టి ఆ పెళ్లి కాకముందేమో పెళ్లి పెళ్లి అంటాం, పెళ్లి అయిన తర్వాత ఎందుకు చేసుకొని వచ్చావా ఈ పెళ్లి అంటాం. ఏది ఏమైనా కష్టాలు బాధలు తప్పలేండి. కాబట్టి ఇటు ప్రక్క హార్మోని సహకారం అందిస్తున్నటువంటి వారు, ఈయనకేమి చింత లేదులేమ్మా మీరు అట్లా అనుకుంటారు పాపం, ఎందుకంటే ఇలాంటి డౌట్లు మా ఆడవాళ్ళకే వస్తాయి. ఇంత వయసు అయితే ఇంకా పెళ్లి కాలేదా, ఇలాంటి డౌట్లు వచ్చేది మనతోనే. ఎందుకంటే అనుమానం ముందు పుట్టి తర్వాత ఆడది పుట్టిందని. కాబట్టి ఇలాంటి డౌట్లు మనకి వస్తుంటే మనం ఇదేం డౌట్లు పెట్టుకోవద్దమ్మా, ఈయన పెళ్ళామమ్మా. నేనే భక్తులారా, మా వైద్య బృందం వారికి మరి యొక్క వారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇకపోతే ఈ ఆలయం యొక్క అభివృద్ధికి ఇంత చక్కటి ఆలయ నిర్మాణం, ఎందుకంటే ఒక 10 సంవత్సరాలు అయింది కదా సార్ ఆలయ నిర్మాణం జరిగి 19 ఏళ్ళు అయిందట. అది వరకు ముందు ఆలయం ఎట్లా ఉండేదో మన ఆలయంలో ఫోటోలన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇలా ఉంది, దినదినము కూడా అభివృద్ధి చేస్తూ ఎంతో చక్కటి వాతావరణం. ఇక్కడికి వస్తే మనం మర్చిపోయి ప్రశాంతంగా ఇక్కడ కొద్దిసేపు కాలక్షేపం చేయొచ్చు భగవంతుడి యొక్క నామస్మరణతో. శివుడి యొక్క పురాణాలలో, శివుడి యొక్క భక్తులలో మార్కండేయుని యొక్క చరిత్ర ఒక అమోఘం, ఒక అద్భుతం. అలాంటి ఆ యొక్క భక్త మార్కండేయ శివలీలలో, శివుడి యొక్క మహిమలలో ఒక అద్భుతమైనటువంటి కథ భక్త మార్కండేయ అనబడే కథను చెప్పమని ఆజ్ఞాపించి ఉన్నారు. కాబట్టి ఇవాళ మహాశివరాత్రి కాబట్టి శివుణ్ణి నమ్ముకున్నటువంటి భక్తులకు ప్రస్తుతం ఏర్పించిన కష్టాల పాలు చేసిన ఆ తరువాత పరమానందాన్ని ఇచ్చేవాడు ఆ భక్తుల శంకరుడు, ఆ భోళా శంకరుడు. అందుచేతనే అందుకు నిదర్శనమే ఈ భక్త మార్కండేయ అనబడే నేటి మన కథ. సావధాన చిత్తముతో విని ఆ పరమేశ్వరుడు కనుకరాని పొందాలని చెప్పి మరి మనం చేసుకుంటూ కథావిశేషంలో సాధారణంగా ప్రవేశం చేస్తున్నాను. భక్తులారా,
కానీ ఇప్పుడు మనం చెప్పుకునే కథ కృతయుగములో జరిగిన కథ. కృతయుగం అంటే ఒక అద్భుతం అండి. ఎందుకంటే ధర్మయుగం, సత్యయుగం అంటారు. ఆ యుగానికి ఒక పేరు కృతయుగం. అంటే ధర్మం 4 పాదాల పైన ఉండేదన్నమాట. అందుచేతనే ఆ పవిత్రమైనటువంటి యుగంలో మానవులు తరించడానికి భగవంతుని యొక్క స్మరణ విధానంలో కూడా ఆదిశలు కూడా తపస్సులు చేసేవాళ్ళట. ఎందుకంటే యుగములు 4లో కూడా కృతయుగే మన సంకల్పం, త్రేతాయాం దృష్టిమేవచ, ద్వాపరే మంత్ర సామర్థ్యం, కలియుగే కర సాధనం. కలియుగంలో ఉన్నటువంటి మానవుల యొక్క స్థితిగతులు ఇప్పుడు మనం చూస్తున్నాం. అనుభవంలో ఉన్నటువంటి విషయాలు చాలా ఉన్నాయి మనకు. కానీ ఒకప్పుడు కథలు మనకు తెలియదు, ఇతిహాసాల్లో కథల్లో చెప్పుకుంటున్నాం. అయితే ఆ కృతయుగములో ఉన్నటువంటి ఒక మహర్షి, ఆయన పేరు మృకండ మహర్షి. ఎందుకంటే అది వరకు ముందు ఆయనకి ఏ పేరు ఉందనేది శాస్త్ర ప్రకారం ఎవరు చెప్పలేదండి. కానీ మృకండు అనే పేరు రావటానికి కారణం అయితే వివరించి ఉన్నారు. కానీ ఇప్పుడు మనకు టైం దొరికిందంటే మనం ఏం చేస్తామమ్మా, సెల్ ఫోన్ ఆన్ చేసుకుంటాం. టైం దొరికిందంటే అలా కనెక్ట్ అయిపోతున్నాం అన్నమాట ఆ సెల్లులు. ఎందుకంటే మనం వీలైనంత వరకు కూడా ఏం చేయాలన్నా ఏం చూడాలి. సరే సంపద ప్రతిష్ట అన్ని ఇచ్చేవాడు ఆ ఈశ్వరుడు. ఈశ్వరుడే మనం మర్చిపోతే అసలు మన పుట్టుకకు అర్థం ఉండదు. ఆ మృగండ మహర్షి తపస్సు చేసేవాడట. ఆ రోజుల్లో తపస్సు చేస్తుంటే ఆ అడవి ప్రాంతంలో నివసించే క్రూర జంతువులు వారి శరీరాలకు కంటు చేసేవాడు. అంటే కంటు అంటే దూరం అన్నమాట. ఆ దూరం వేసినప్పుడు ఈయన శరీరం ఒక బండరాజాగా కనిపించారట. వాటి నేను బండరాజా ఉందని చెప్పేసి ఆ యొక్క జంతువులు అంటే మృగములు వచ్చి ఈయన శరీరంలో రాచుకునేవాడు. అంటే దూరం వస్తే మనం ఏం చేస్తాము, ఇలా చేస్తాము కదా. అవి ఏం చేస్తున్నాయి, ఈయన శరీరంలో రాచుకొని వాడి శరీరంలో ఉన్నటువంటి కళ్ళు తగ్గించుకునేవాట. అందుచేత ఆయన పేరు మృగండ మృగండగా ఆయన పేరు సాధ్యనామంగా వచ్చింది మృగండ మహర్షికి. అయితే భక్తులారా, ఆ మృగండ వారు చాలా చక్కగా ఆ ఋషులు కూడా శివ భక్తుడు. సమయం దొరికిందంటే తపస్సు చేసేవాడు, టైం దొరికిందంటే పోయి భగవంతుడి యొక్క చింత. ముఖ్యమైనటువంటి వానుగలు, సుధారసంపు నలుకున్నటువంటి మంచి పలుకులు, 9 రంగులు లాంటి వెంట్రుకలు, దొండపండు లాంటి పెదవులు, తీర్చిదిద్దితే బంగారు బొమ్మలాగా ఉందట మరుధదేవి. అయితే ఆ తల్లి ఉదయం లేవగానే ఎలాంటి పద్ధతులు ఆచరించేది, ఇప్పుడు మనం కూడా ఆచరించే విధానాలు కొన్ని ఉన్నాయండి. పెద్దవాళ్ళందుకే కొందరు మహాత్ములైనటువంటి వారు కొన్ని విషయాలు మనకు పదే పదే చెబుతున్నారండి. ప్రవచనలు అంటారు. ఆడవాళ్ళు ఎలా ఉండాలి, ఒక స్త్రీ గుణాలను బట్టి ఆ సంసారం కూడా వృద్ధిలోకి వస్తుందట. అందుకే మనం కొన్ని పద్ధతులు ఆచరించాలా. ఏమిటి ఆ పద్ధతులు అంటే భక్తులారా, ఉదయముతో నిలిచి స్నానమయ్యే, ఉదయముతో నిలిచి స్నానమయ్యే,
అభిమానంగా చూసుకునే వాళ్ళు అట్లా ఉండాలి. సో నాకు కూడా ఉంటాడు. తాటివరలాగా పెరిగినాడు. ఏమి లాభమో ఏమి లాభం కదా. మరి మనకు ఒక బిడ్డ కూడా లేదు. కాస్త ఆలోచించండి స్వామి, ఏదైనా మార్గాలు ఉన్నాయేమో ఆలోచన చేయండి స్వామి. ఎందుకంటే ఉదయం లేవగానే నేను పొలాల్లోకి వెళ్ళాలనుకో, అప్పుడు అమ్మలక్కలు నన్ను చూసి ఏమనుకుంటారు తెలుసా స్వామి? ఏమండి గుడుత లేకుండా తిరుగు పొరుగు వాళ్ళు అమ్మలెక్కలు నా మొహం చూడగానే అబ్బా ఈ గుడ్డుది ఎక్కడా ఉండదమ్మా, తగుదమ్మా అని ఎదురొస్తుంది అని అమ్మలెక్కలు నా గురించి ఏం మాట్లాడుకుంటున్నారు నాకేమి తెలుసు స్వామి. కనుక అమ్మా అని ప్రేమించుకుంటేనే అడదాని జన్మకు ఒక దంపతులు భక్తురాలు. ఎందుకంటే కొన్ని శుభశకునాలు అనేవి ఉంటాయండి. మనకు కూడా అంతే. ఏదైనా ఒక మంచి పని జరుగుతుంది అంటే శుభ సూచకంగా, ఆడవాళ్ళకేమో ఒక మంచి జరుగుతుంది అంటే ఎడమ కన్ను అదురుతుందంట. మరి మగవాళ్ళకి కుడి కన్ను అదిరితే చాలా మంచిదంట. అంతేనమ్మా? ఎడమ కన్ను అదిరితే ఆడవాళ్ళకు మంచిది, కుడి కన్ను అదిరితే మగవాళ్ళకు మంచిది కదా అని ఇలా చదువుతుంటే మధ్యలో ఒక ఆయమ్మ లేచి, ఏమమ్మా దాసమ్మ, నువ్వు చెప్పింది బాగుందమ్మా, ఎడమ కన్ను అదిరితే ఆడవాళ్ళకు మంచిది, కుడి కన్ను అదిరితే మగవాళ్ళకి మంచిది అంటున్నావు. మరి నాకు రెండు కళ్ళు అదురుతున్నాయి, ఇప్పుడు నాకేం మంచిది అని అంటే అప్పుడు నేనేం చెప్పాను, ఏమకమ్మా మీ దగ్గరలో ఉండే డాక్టర్కి మంచిది. ఇలా మంచి గురించి మనం ఆలోచన చేస్తూ ఉంటాం. అందుచేత ఈ సమయంలో ఈ పుణ్య దంపతులు పరమేశ్వరుని యొక్క ధ్యానం ఎంతో అద్భుతంగా ప్రారంభం చేశారు. అందులో మృగండ మహర్షి యొక్క తపస్సు ఎలా ఉన్నది అంటే భక్తులారా, ఆ శివనామ స్మరణ చేస్తున్నటువంటి సమయంలో శివనామ స్మరణ
పవిత్ర స్వరూపులారా, ఈ అర్ధరాత్రి సమయం అంటే 12 గంటలు దాటిన తర్వాత లింగోద్భవం పరమేశ్వరుడు అర్ధరాత్రి వేళలో ఉద్భవించాడు. అలాగే భాగవత లెక్క ప్రకారం శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా అర్ధరాత్రే జన్మించాడు. ఎందుకంటే ఈ మహానుభావుడు ఈశ్వరుడు ఉద్భవించే సమయానికి ఏం జరుగుతుంది ఈ సృష్టిలో అంటే మనం కూడా ఇప్పుడు 12 గంటల సమయం, ఎందుకంటే 12 నుంచి 12:50 దాకా కూడా ఆ పరమేశ్వరుడు యొక్క నామస్మరణ చేయాలి. ఎందుకంటే అభిషేక కార్యక్రమాలు ఇంకా ఈ సమయంలో జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఆ సమయంలో మనం కూడా శివనామ స్మరణ, శివుడి యొక్క ఆవిర్భావం. ఆ శివుడు అనేవాడు మన కోరికలు తీర్చేవాడు, అంతేకాదండి మన కష్టాలు గట్టెక్కించేవాడు. భక్తవ శంకరుడు, బోలా శంకరుడు, మృత్యుంజయుడు అని కూడా అంటారండి ఆ శంకరుడు. ఇన్ని పేర్లతో మనం స్తుతిస్తూ ఉంటాం. కాబట్టి అలాంటి ఆ యొక్క శివుడు ఎలా ఉద్భవించాడు ఈ సమయం, ఎందుకంటే లింగోద్భవ సమయం కాబట్టి ఆ వివరణ మనం కూడా చెప్పుకుంటే చాలా మంచిది. అక్కడ తపస్సు జరుగుతుంది కదా భక్తులారా. ఇటువంటి సమయంలో ఒకసారి సృష్టినంత